వాయిస్ వింటే ఒక విషయం అర్థమవుతుంది. এবার আমি নিজে দায়িত্বে থাকব। 4 তারিখ 12টার পরে কোন জল্লাদের কত ক্ষমতা আর কার দিল্লির বাবা কাকে বাঁচাতে আসে আমি 4 তারিখ দেখব। ఇదే ముక్క కనుక ఒక అమిత్ షానో మోడీనో కాదు, ఒక మామూలు హిందూ నాయకుడు మాట్లాడితే రచ్చ రచ్చ జరిగిపోతుంది. ఏంటి అసలు వీళ్ళ అహంకారం అంటే మే 4వ తారీఖున ఢిల్లీ నుంచి ఎవడమ్మా మొగుడొచ్చి కాపాడుతాడో నేను చూస్తాను, నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను, అంతు చూస్తాము అన్నటువంటి బీజేపీ వాళ్ళని ప్రాణాలు తీస్తాము అన్నటువంటి ఇదే ముక్క బీజేపీ వాడు ఎవడన్నా అంటే కనుక ఊరుకుంటారా? రచ్చ రచ్చ. మరి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మేధావులు నోట్లో ఏం పెట్టుకుంటున్నారో చెవుల్లో ఏం పోసుకుంటున్నారో తెలియదు. కానీ ఇట్లాంటి దారుణమైనటువంటి వార్నింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళని సెక్యులరిజం దేశంలో ఉండాలని కోరుకోవడం మరి సిగ్గుచేటో లేకపోతే వాళ్ళకి బుర్రా బుద్ధి లేదో జనం తెలుసుకోవాలి.